నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దోస్తరికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఒక 2 రోజుల క్రితం ఒక సీరియల్ ఆర్టిస్ట్ చంద్రకాంత్ గారు హ్యాక్ చేసుకొని అయితే చనిపోవడం జరిగింది. అంతకుముందు 2 రోజుల క్రితం కూడా ఎవరైతే ఉన్న పవిత్ర జయరాం ఆమె యాక్సిడెంట్‌లో చనిపోయారు. సో ఆమె అసలకి ఎందుకు అంత మనస్తాపానికి గురైపోయారు? ఇప్పుడు ఆయన చనిపోవడమే కాకుండా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిపోయారు. అంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఆవిడ. సో ఇప్పుడు వాళ్ళకి ఆళ్ళ లైఫ్ ఎలాగా ఫ్యూచర్‌లో అట్లా అసలకి మీకును చందు గారికి ఎప్పుడో పరిచయం ఉందని మేము విన్నాము. సో అసలకి ఏంది అసలు ఎందుకు చేసుకున్నారు అట్లాగా? అంటే ఇప్పుడు నేను కూడా అప్పుడు యంగ్ ఏజ్‌లో ఆర్టిస్ట్‌గా ట్రై చేశాను. హ్మ్. నేను టీవీ దాంట్లో అటువంటప్పుడు చాలామంది ఫ్రెండ్స్ నాకు పరిచయమయ్యారు. హ్మ్. అయితే ఇప్పుడు తర్వాత నేను నా ఫీల్డ్ డిఫరెంట్‌గా ఇటువైపు అడ్వకేట్ వైపు వచ్చాను. హ్మ్. అయితే ఇప్పుడు నేను తెలుసుకున్న తర్వాత చాలా బాధ అనిపించింది నాకు. హ్మ్. ఎందుకంటే రీసెంట్‌గా నా ఫ్రెండ్ సెంథిల్ కుమార్ వాళ్ళ మిసెస్ చనిపోయింది. ఆమె న్యాచురల్ డెత్. ఓకే. అట్లా కొంతమంది అప్పుడు గతంలో ఉదయ్ కిరణ్ చనిపోయారు. హ్మ్. చాలామంది నాకంటే అక్విటెన్స్ ఉన్న ఫ్రెండ్స్ చనిపోయేసరికి బాధ అనిపిస్తుంది నాకు. హ్మ్. అయితే ఇప్పుడు దీంట్లో ఏందంటే చాలామంది ఇప్పుడు బాధపడాల్సిన విషయం ఏందంటే హ్మ్. పవిత్ర నటరాజు గారు చనిపోగానే మళ్ళీ వాళ్ళ చందు గారు సూసైడ్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ పాథటిక్. చాలా చాలా బాధాకరమైన విషయం. హ్మ్. ఎందుకంటే ఆమె యాక్సిడెంటల్ డెత్. హ్మ్. ఆమె యాక్సిడెంట్‌గా చనిపోయింది. అయితే ప్రేమ ఉంటుంది అంతే. హ్మ్. కరెక్టే అది కొంచెం ఉంటుంది కానీ ఆయన కూడా ఇప్పుడు ఆయనకు కొన్ని డిపెండెంట్స్ ఉన్నారు కదా ఆయన పైన. అవును. అట్లా చనిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? పిల్లల భవిష్యత్తు ఏంటి? హ్మ్. అంటే జనరల్‌గా జీవితం అనేది బతికి సాధించాలంటాం. హ్మ్. ఎన్నో ఇన్సిడెంట్స్ వస్తాయి చాలామందికి. హ్మ్. చాలామందికొస్తే అలాంటివి ఎదుర్కోవాలి, నిలబడాలి. ఓకే. లైఫ్ అనేది గిఫ్ట్ ఆఫ్ గాడ్ అది. అవును. ఇప్పుడు ఎన్నో జీవరాశులల్లా మనిషి జీవితం ఎత్తాలంటే దానికి చాలా టైం పడతదండి. అవును. అది ఏదో చాలా తరాల తర్వాత మనిషి జీవితం వస్తది. ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే స్వయంగా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవడము, మనమే మరణాన్ని ఆహ్వానించి చనిపోవడం అనేది నేను మాత్రం యాక్సెప్ట్ చేయను. హ్మ్. అదే చెప్తుర్రు సూసైడల్ అనేది కూడా దట్ ఈస్ ఎ క్రైమ్ అంటారు. హ్మ్. ఈయన విషయంలో మరి సరే దట్ ఈస్ సెకండరీ. ఇప్పుడు ఈ మన జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలుంటాయి. హ్మ్. ఆ బాధ్యతలను ఫుల్‌ఫిల్ చేసిన బాధ్యత ఆయనకుంది. హ్మ్. అయితే నా మిత్రుడు చందు గారు గానియండి, ఇప్పుడు ఆయన మా నటి పవిత్ర జయరాం గారు గాని, నిజంగా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది చాలా లోకాలను వదిలిపెళ్ళిపోవడం చాలా విషాదకరం. అంటే ఇప్పుడు చందు గారికి మీకు చాలా అంటే సన్నిహితంగా సంబంధాలున్నాయి అప్పట్లోనే. సో ఎట్లా ఉండేవాళ్ళు ఆయనతో అంటే మీరు? ఆయన ఎట్లా ఉండేవారు ఇప్పుడు మీతో? ఎవరైనా అప్పుడు ఆహ్, తెలంగాణ, ఆంధ్ర ఫార్మేషన్ అప్పుడు, హ్మ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండండి ఇక్కడ. హ్మ్. యాక్చువల్‌గా మా తెలంగాణ సైడ్ ఆర్టిస్ట్‌లకి ఉంటుండే అక్కడ. హ్మ్. ఎందుకంటే అక్కడ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో గాని, వేరే దాంట్లో గాని, హ్మ్. అక్కడ ఉన్న మెయిన్ లైట్ బాయ్స్ వాళ్ళందరూ మొత్తం టోటల్ ఆంధ్ర వాళ్ళు ఉంటుండే. తక్కువ మన తెలంగాణ వాళ్ళు. హ్మ్. స్లాంగ్ మనం మాట్లాడాలంటే కూడా భయమైతుండే అప్పుడు. ఏవన్నా వేషాల గురించి తిరగాలి, హీరో కావాలంటే. అంటే అవును. కానీ నా లైఫ్‌లో ఏందంటే నా దాసరి నారాయణ గారు నన్ను ఒక చిన్న పిక్చర్‌లో నాకు అవకాశం ఇచ్చి, హ్మ్. ఒక మంచి డైలాగ్ చెప్పాను. అది ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంటాయి. మా పిల్లలు కూడా చూస్తుంటారు అది. హ్మ్. ట్యాప్ చేశాడు నన్ను. "అరేయ్! నువ్వు బాగా చేసావురా ప్రశాంత్" అని. హ్మ్. అంటే నేను అప్పుడు దాసరి గారిని నేను అనుకున్నాను. అరే! నేను పెద్ద జస్ట్ అప్‌కమింగ్ నేను. అంటే ఆయన ఎవరైనా అప్‌కమింగ్ స్పార్క్‌ని అభినందించే గుణం ఉంది నాకు. హ్మ్. అట్లా నేను దాసరి నారాయణరావు గారంటే నాకు లైఫ్‌లో ఆయనకి ఎప్పుడైనా నేను ఐ విల్ సెల్యూట్ హిమ్. హ్మ్. ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్‌ని అప్పుడు బ్రహ్మానందం గారిని చూసి భయపడిపోయారు ఫ్రెండ్స్ చాలామంది. ఓకే. దాంట్లో చందు కూడా ఉన్నాడు అప్పుడు. హ్మ్. ఆయన ఆర్టిస్ట్‌గా ట్రై చేస్తుండు. హ్మ్. అయితే అది నేనిప్పుడు ఏందంటే ఇప్పుడు నాకు కూడా చాలా ఇబ్బందులొచ్చినాయి గోపి గారు. హ్మ్. లైఫ్‌లో వచ్చినాయి. మరి నిలబడాలి కదా! హ్మ్. ఇప్పుడు మనిషికి ఎన్నో ఆల్ ఆఫ్ సడన్ వస్తాయి. కౌన్సెలింగ్ తీసుకోవాలి, లేకపోతే దేవుడిని తలుచుకోవాలి, ఏం చేయాలి నా బాధ్యతలు అని హ్మ్. అనుకోవాలి కదా! మనకు స్వతంత్రత లేదు కదా! హ్మ్. ఎవరో జన్మనిస్తే మనం వచ్చినాం. హ్మ్. తల్లిదండ్రులు ఇస్తే వచ్చినాం. అవును. డెఫినెట్‌లీ. అది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. సూసైడ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ సొల్యూషన్. అంటే ఇప్పుడు సూసైడ్ వ్యవహారం పక్కన పెడితే, అతనికి పవిత్ర జయరాం గారికి ఉన్న సంబంధం ఏంటి? అంటే బయటికి ఆయన చెప్పడం అయితే మేము పెళ్లి చేసుకుంటాము. ఒక 2 డేస్‌లో మేము అనౌన్స్‌మెంట్ ఇద్దాము అనుకున్నాడంట. బట్ ఇంతలోనే అల్ ఆఫ్ సడెన్‌గా ఇదంతా జరిగిపోయింది. సో ఇదంతా కరెక్టే అంటారా సార్? అంటే ఇప్పుడు దాంట్లో ఏందంటే ఒక ఆర్టిస్ట్‌కి చాలా ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు క్లోజ్‌గా మూవ్ అయినంత మాత్రాన వి కాంట్ ఎక్స్‌పెక్ట్ రిలేషన్‌షిప్. హ్మ్. వాళ్ళు ఎంతవరకు ఉన్నారనేది చెప్పలేమండి. హ్మ్. అంటే కొందరు లిమిట్స్‌లో ఉంటారు. హ్మ్. అంటే వాట్ ఐ మీన్ టు సే బాగా మాట్లాడతారు. కానీ దే స్టిక్ టు దేర్ క్యారెక్టర్. అవును. అందరిని అట్లా అనుకోవద్దు. ఇప్పుడు సినీ ఫీల్డ్‌లో పోయారంటే
ఏదో టీవీ సీరియల్ ఉన్నారు, దాంట్లో ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఉండదు, వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతోని పడుకుంటారు, లేస్తారు అనేది దట్ ఈస్ టోటలీ రాంగ్. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ క్యారెక్టర్. ఇప్పుడు వాళ్ళు గుడ్ ఫ్రెండ్స్ కావచ్చు. అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకు ఒక మంచి ఫ్రెండ్ దొరకడం చాలా ఇబ్బంది సొసైటీలో. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, ఒకరిని అర్థం చేసుకొని కౌన్సిలింగ్ చేసి, అంటే ఆ వాతావరణాన్ని ఒక మంచి వాతావరణాన్ని ప్రొవైడ్ చేసేవాడు గొప్పవాడు. అది అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి. అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. ఆ పవిత్ర జనం గారికి ఇప్పుడు చందు అనే అతను ఒక 5వ పర్సన్ అంట. అంటే అంతకు ముందు కూడా ఆమెకి చాలా అఫైర్స్ ఉన్నాయని, ఆమెకి ఇప్పుడు పెళ్ళి కూడా ఆమె విడాకులు తీసుకుందని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందంటారు? హ్మ్. అయితే దీంట్లో సార్ దాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు మేజర్స్. ఇప్పుడు మీరు అన్నట్లు ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది. ఏజ్ డిఫరెన్స్ అని ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏంటంటే కెమిస్ట్రీ కలిసిందండి. వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. కలిసినప్పుడు వాళ్ళు దే విల్ గో హెడ్ అంతే. అయితే అనుమానాలు గతం జీవితం మర్చిపోయి వాళ్ళు వెళ్తుంటారు. అది కూడా లాంగ్ స్టాండింగ్ ఎవరిది రిలేషన్ ఉండదు. వాట్ ఈజ్ వెరీ ప్యాథటిక్ వీళ్ళ కేసులో ఏంటంటే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరేమో యాక్సిడెంట్లో చనిపోయారు, ఈయనేమో సూసైడ్ చేసుకున్నాడు. అది చాలా చాలా సాడెస్ట్ ఇన్సిడెంట్. అలాంటివి కావద్దు. ఎందుకంటే ఎవరైనా బ్రతికి సాధించాలి. అంటే బ్రతికి సాధించాలి, మనం కూడా వేరే వాళ్ళ జీవితాలను హరించవద్దు. దానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు వెతుక్కోవాలి. దేనికైనా పశ్చాత్తాపం అని అంటారు, రిపెంటెన్స్ అంటారు ప్రతి జీవితంలో. మరి ఆ సూత్రాన్ని మనం అందరూ పాటించాలి కదా. కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అత్యంత నేరాలు చేసిన వాళ్ళే మన రాజ్యాంగంలో క్షమాభిక్ష అని ఉంది. అవును. వాడికి ఉరిశిక్షణ కూడా తప్పించారా అధికారం రాష్ట్రపతికి ఉంది. మరి అలాంటప్పుడు బ్రతకాలి కదా. ఎవరు బ్రతకరు. ఇప్పుడు ఇక్కడ చంద్రగారి విషయంలో ఏంటంటే ఒక మేల్ పర్సన్ సపోర్ట్ లేకపోతే పిల్లలు బాధపడతారు, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళని కొంచెం చూసుకోవాలి కదా. తర్వాత యాక్టివిటీస్ మార్చుకోవాలి. చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇలాంటి మార్పులు వస్తే, అరే నేను ఇట్లా తిరిగే అలవాటు ఉంది, టైమింగ్ మెయింటైన్ చేయను, నేను భగవంతునికి టైం ఎక్కువ, అలాంటి మార్చుకోవాలి. అప్పుడు పోస్ట్ మార్టంలో కొన్ని విచారకరమైన వార్తలు కూడా వచ్చాయి. ఆయన సూసైడ్ చేసుకోలేదు, ఎవరో దారుణంగా ఇట్లా ఏదో మందు పెట్టి చంపేస్తారని కొన్ని వార్తలు అయితే విపరీతంగా వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కానీ లేకపోతే వెబ్సైట్ల ద్వారా కానీ ఇలాంటి వార్తలు విపరీతంగా వస్తున్నాయి. సో దీంట్లో ఎంత నిజం ఉందంటారు? మీరు కొత్త టాపిక్ చెప్పారు. ఆయన మర్డర్ చేసిరు అంటారు, ఆయన కల్పబుల్ హోమిసైడ్ అంటే అబేట్మెంట్లా చనిపోయాడు అంటారు. దట్ నీడ్ టు బి ప్రూవ్డ్ బాస్. ఇప్పుడు నేనున్నా, నాకు కూడా కొన్ని అలిగేషన్స్. అంటే నేను చెప్పడం కదా సార్, బయట చాలా మేరకు వెబ్సైట్లలో కానీ యూట్యూబ్లో కానీ చాలా ఇలాంటి వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మీరు అడుగుతున్నాను, నాకు ఒకటే క్లారిటీ, నిజమేనా? నేను పవిత్ర అమ్మాయి చనిపోయింది యాక్సిడెంటల్. ఆమె అక్కడ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో బెంగళూరుకి వెళ్ళి వస్తుంటే కార్ యాక్సిడెంట్ చనిపోయింది. ఇప్పుడు ఆయనకు చందుకు రిలేషన్షిప్ ఉంది, అమ్మాయికి ఈయనకి. ఆమె చనిపోయిన 2 daysకి ఈయన చనిపోయాడని సూసైడ్ చేసుకున్నాడని వస్తుంది. లేదు ఏదో అక్కడ దాంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ బియాండ్ ఇస్ ఇట్, సమ్ అటెంప్ట్ ఆర్ బీన్ మేడ్ ఆన్ ది సో అండ్ సో చందు, అందుకే చందు బీన్ అసాసినేట్ అంటున్నావు. దానికి ప్రూఫ్స్ కావాలి కదా. ఇప్పుడు దేనికైనా ఇప్పుడు అట్లే లాస్ట్ అయినందుగా చనిపోయారు, యాక్సిడెంట్ సేమ్ డెత్ సిమిలర్ ఉన్నాయి. దాంట్లో క్లూస్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చాలా పవర్ఫుల్ ఉంది తెలంగాణలో. వాళ్ళు చేస్తారు కదండి. ఇప్పుడు అది ఏం జరిగింది ఏందని, దానికి ఏంటి ముద్దాలు ఏందనేది ఇప్పుడు ఇలాంటివి జరగవద్దని సుమోటోగా కూడా కొన్ని కోర్టులే సుమోటో కేసెస్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేపిస్తాయి. అంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి అందరికి వస్తాయి. ఏదో అమాయకుడు ఏం తెలియనోడు నీలాంటోడు అలాంటి ప్రశాంత్ అడ్డకుడు చనిపోతే పట్టించుకోరు కావచ్చు. చాలామంది తెలుసు కదా, వాళ్ళు సెలబ్రిటీస్ చాలామంది. ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్రాలో ఏంది, వాళ్ళు అన్నాలు వదిలేసి ఆడవాళ్ళు టీవీ సీరియల్ చూస్తారు. వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దు. 70-80% 7 o'clock ఈవినింగ్ స్టార్ట్ అయిందంటే, మధ్యాహ్నం స్టార్ట్ అయిందంటే టీవీల ముందు ఉంటారు. దాన్ని ఆసరా తీసుకొని దొంగతనాలు జరిగిన కేసులు కూడా చాలా ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఈ సెలబ్రిటీ చనిపోయినప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని ఉంటాయి, ఎందుకు చనిపోయారు, ఎట్లాంటివి చనిపోయారు, దాన్ని సుమోటోగా తీసుకొని దాన్ని దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ చేసే కొన్ని ఆర్డర్స్ ఇచ్చే అధికారాలు మనకు న్యాయస్థానాలకు ఉన్నాయి. అయితే దీంట్లో ఏంటంటే ఇలాంటి చనిపోతున్నాయండి. ఇప్పుడు చాలా దానికి కొన్ని సంస్థలే ఉన్నాయి, సూసైడ్ని ఆపాలని, చనిపోద్దని, ఉండాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. ఓకేనా. అదే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎంత అనేది ప్యాథటిక్. ఎందుకంటే వాళ్ళు ఒక గ్లామర్ ప్రపంచంలో ఒక సెలబ్రిటీస్గా 10 మంది తెలిసిన వాళ్ళలాగా వాళ్ళకి కళాకారులు కావాలి. ఎందుకంటే ఒక ట్రైన్డ్ ఆర్టిస్ట్ దొరకడం కష్టం. పవిత్ర గారు చనిపోయారు అంటే ఇప్పుడు ఈయన కూడా ఆర్టిస్టే చందు.
ఒక ట్రైన్డ్ ఆర్టిస్ట్ దొరకడం కష్టం. కొత్తగా వచ్చే వాళ్ళకి వేరే ఉంటే, అనుభవం ఉన్న ఆర్టిస్ట్‌తోని వేరే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఒక కళాకారునిలాగా నేను కూడా చాలా చింతిస్తున్నా. ఇలాంటి సమాజంలో పునరావృతం కాకుండా ఆపేది ఒక భగవంతుడే అని నమ్ముతూ ఆయనకి వదిలేస్తున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.